నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, టూరిజం, ఎస్వి యూనివర్సిటీ వారి భాగస్వామ్యంలో ఘనంగా నిర్వహించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా 1000 అడుగుల త్రివర్ణ పతాక ప్రదర్శన ర్యాలీలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. నేటి మంగళవారం ఉదయం తిరుపతి మహతి ఆడిటోరియం నుండి ఎస్వి యూనివర్సిటీ స్టేడియం వరకు విద్యార్థులతో పెద్ద ఎత్తున నిర్వహించిన 1000 అడుగుల త్రివర్ణ పతాక ప్రదర్శన ర్యాలీలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొని మాట్లాడుతూ, ప్రధానమంత్రి రాష్ట్ర ప్రభుత్వం వారి ఆలోచన మేరకు ప్రతి ఊరిలో, ప్రతి జిల్లాలో, రాష్ట్ర స్థాయిలో మరియు దేశ స్థాయిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను 2 వారాల పాటు నిర్వహించుకోవాలని తెలిపి ఉన్నారన్నారు. ఈ వేడుకల్లో జెండా పట్టుకుని తిరగడమే కాకుండా దేశభక్తిని చాటాలని, మన పరిసరాలను, మన నగరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత అని, యువత దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఇవాళ వే ఫౌండేషన్ సంస్థ అందించిన 1000 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించడం చాలా సంతోషించదగ్గ విషయమని అన్నారు. భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని, 2050 నాటికి మొదటి స్థానానికి చేరుకోవడానికి యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశం పురోగతి గురించి అపోహలు తొలగించి దేశాన్ని మొదటి స్థానంలో ఉంచడానికి తోడ్పాటును అందించాలని తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్య మాట్లాడుతూ, గతంలో కేవలం కార్యాలయాలు, సంస్థల్లో మాత్రమే జెండా ఎగురవేసేవారని, ఇప్పుడు ప్రతి ఇంట్లో జెండా ఎగురవేసేలా ప్రోత్సహించడానికి 2 వారాల కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. సెల్ఫీ పాయింట్ వద్ద సెల్ఫీ దిగి అప్లోడ్ చేస్తే సర్టిఫికేట్ ఇస్తారని, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశభక్తిని ఒకరోజుకే పరిమితం చేయకుండా ప్రతిరోజు మన పనుల్లో ఆ స్ఫూర్తి కనిపించాలని అన్నారు. తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని ప్రతిరోజు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని కోరుతున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, టూరిజం ఆర్డి రమణప్రసాద్, జిల్లా టూరిజం అధికారి జనార్దన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మనకి హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్ని గౌరవ ప్రధానమంత్రి గారు దేశమంతటా, రాష్ట్రం అంతటా కూడా, అదేవిధంగా ప్రతి ఒక్క ఊరువాడ ఆగస్టు 2వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మనం ఈ హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్ అనేది నిర్వహించుకుంటున్నాం. దీంట్లో భాగంగా మనము మన జాతీయతను, యంగ్ మైండ్స్కి ఇన్స్పైర్ చేసే విధంగా మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లాలో, తిరుపతి పట్టణంలో టూరిజం డిపార్ట్మెంట్ మరియు కార్పొరేషన్ డిపార్ట్మెంట్, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు, అదేవిధంగా యూనివర్సిటీ పిల్లలతో కలిసి ఈరోజు మనం ఈ హర్ ఘర్ తిరంగా ర్యాలీని మహతి ఆడిటోరియం నుంచి మనం స్టేడియం వరకు ఒక సమూహంగా వెళ్తున్నాము. అదేవిధంగా దీంట్లో మనము 1000 అడుగులు ఉన్నటువంటి జాతీయ పతాకాన్ని కూడా మనము పిల్లల ఆధ్వర్యంలో చేయించడం జరిగింది. అదంతా కూడా మనం ర్యాలీలో భాగంగా తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్క పౌరుడు కూడా జాతీయ జెండాను కేవలం ఈ హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్లోని భాగంగానే కాకుండా ప్రతిరోజు కూడా వాళ్ళ ఇంటి పైన ఎగురవేసే విధంగా కూడా అందరూ కూడా దీంట్లో పాల్పంచుకోవాలని, మన భారతదేశము ఒక గొప్ప దేశం, ప్రస్తుతం 3వ లార్జెస్ట్ ఎకానమీగా ఉంది. అతి త్వరలోనే వచ్చే 25 సంవత్సరాలు ఏదైతే గౌరవ ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ టైం కల్లా కూడా ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా ఆర్థికంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ, పిల్లల్లో కూడా ఆ యొక్క స్ఫూర్తిని మనము పెంపొందించుతూ ఈరోజు ఈ క్యాంపెయిన్ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వీక్ లాంగ్ ప్రోగ్రాంలో ఈరోజు ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది మహతి ఆడిటోరియం నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు. సో ప్రతి ఇంట్లో మన తిరంగా ఫ్లాగ్ హాయిస్ట్ చేయాలి, అది ఒక ఆఫీసెస్లోనే కాదు ఇంట్లో కూడా హాయిస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. సో ఈ పేట్రియాటిజం అనేది ఏదో సంవత్సరంలో ఒకరోజు కాకుండా ప్రతిరోజు మన వంతు బాధ్యతగా మన సిటీలో క్లీన్లీనెస్ కానివ్వండి, మన రెస్పాన్సిబిలిటీగా ఎక్కడంటే అక్కడ గార్బేజ్ చేయకుండా, ఎవరైనా పిలిగ్రిమ్స్ కూడా సిటీకి వచ్చినప్పుడు చాలా క్లీన్గా, ఆహ్లాదకరంగా కనిపించాలి. కాబట్టి ఇది ప్రతి ఒక్కరి బాధ్యతలా తీసుకొని చేయాలని కోరుకుంటున్నాను. పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం ఆళ్లపల్లి కొత్తూరు గ్రామంలోని ఓ ఇంటిలో దాచి ఉన్న భారీ ఎర్రచందనం దొంగలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం ఆళ్లపల్లి కొత్తూరు గ్రామంలోని భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ఇంటిలో 144 ఎర్రచందనం దొంగలు ఉన్నట్లు సమాచారం రావడంతో అటవీ శాఖ అధికారులు భాస్కర్ రెడ్డి ఇంటిని తనిఖీ చేయగా కోట్ల రూపాయల విలువైన మేలు రకం ఎర్రచందనం 3 టన్నులను స్వాధీనం చేసుకున్నారు. భాస్కర్ రెడ్డి పరారీలో ఉన్నాడు. ఈరోజు రాబడిన ఇన్ఫర్మేషన్ ప్రకారము మనం దోనుకుంట
ఆలపల్లి పంచాయతీ, ఆలపల్లి కొత్తూరు పంచాయతీ దోనుకుంట అనే విలేజ్లో ఒక ఇంట్లో ఈ ఎర్రచందనము స్టాక్ చేసి ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో మధ్యాహ్నం మేము వెంటనే దాడి చేయడం జరిగింది. పోయి ఆ ఇల్లు సర్చ్ చేసాము. మనకి 144 మంచి ఏ గ్రేడ్ క్వాలిటీ రెడ్ శాండిల్స్ లాక్స్ దొరికినాయి. ఇవన్నీ ఒక చిన్న సైజు లాక్సే, కాకపోతే ఇవన్నీ మన జపాన్లో షామోసిన్ అని ఇన్స్ట్రుమెంట్ తయారు చేస్తారంట. దానికి ఉపయోగించే లాక్స్ లాగా మంచి ఏ గ్రేడ్ క్వాలిటీ లాక్స్ అనమాట. ఆ ఇంట్లో సెర్చ్ చేసాము. అక్కడ మనుషులు ఎవరు లేరు. ఇవన్నీ 144 సీజ్ చేసి తీసుకొచ్చాము. త్వరలోనే అక్యూజ్డ్ కూడా మేము అరెస్ట్ చేస్తామని హామీ ఇస్తాం. వాల్యూ అంటే 144, సుమారు 30 to 40 lakhs ఉండొచ్చు సార్. A1 గ్రేడ్ అంటున్నారు కదా, అది మొత్తం పల్మనరీ రేంజ్ స్టాఫ్. నేను సబ్ డివిజన్ ఫారెస్ట్ ఆఫీసర్ పల్మనరీ వేణుగోపాల్ నా పేరు. తర్వాత FRO గారు పల్మనరీ నారాయణ గారు, సెక్షన్ ఆఫీసర్ రమేష్, సెక్షన్ ఆఫీసర్ సుకుమారు, తర్వాత గార్డు మురళి, కుసుమ, ప్రేమలత, ఇంకా ఎవరు, ఇంకా రాధాకృష్ణ, రమేష్, కిరణ్, వీళ్ళందరూ వీళ్ళతో పాటు ట్రాకర్స్ కూడా మొత్తం ఒక టీమ్గా ఏర్పడి 25 to 30 మెంబర్స్ టీమ్గా ఏర్పడి సోదాలు చేసి పట్టుకోవడం జరిగిందండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. హైదరాబాద్కు చెందిన కాప్సన్ సర్వీసెస్ సంస్థ అధినేత కొడాలి శ్రీకాంత్ మంగళవారం ఉదయం టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు 1 కోటి రూపాయలు, శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు 10 లక్షల రూపాయలు విరాళంగా అందించారు. ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో CH వెంకయ్య చౌదరికి విరాళం చెక్కులను అందజేశారు. బెంగళూరుకు చెందిన భక్తుడు చంద్రశేఖర్ మంగళవారం తిరుమలలో టీటీడీకి 11 లక్షల రూపాయలు విలువైన 2 6 సీట్ల బ్యాటరీ ఆపరేటెడ్ వాహనాలను విరాళంగా అందజేశారు.
కనుక్కున్నావా? ఏం మాట్లాడుతుంది? చెప్పాలా? ఇష్టం మనిషాన అవం మనిషాన సర్వం దేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ సూరయః దివీవ చక్షురాతతం తద్విప్రాసోదిపన్యవో జాగృవాగోధస్వమింధతే నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చ రామదే భవన్మింద్రామపబాధామహేతాన్ సర్వాంచమింద్రమౌలో హవామహే యో మోజిత్తనజిదష్పదీజ్యః ఇమన్నో యజ్ఞం ఆస్యతుర్మో హరివాస్తాం విశ్వరూప భగవో వదంతి అడగబెట్టింది కదా. ఆడు కాదురా వైకుంఠం వల్ల లగేజ్ అవుతుంది. ఆడొకటి ఉంది, లోపల ఒకటి ఉంది వైకుంఠం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రాత్రి 8:30 ప్రసారమయ్యే సిటీ కృష్ణతేజ వార్తల్లో సమగ్ర సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.